లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వత్సవాయి. మీ పేరండి? జక్కుల నాగరాజు. ఏ ఊరండి? ఖమ్మంపాడు. వత్సవాయి మండలం. ఖమ్మంపాడు వచ్చే మండలం. ఓకే. మీరు ఈ సంవత్సరం ఏ వెరైటీ వేసారండి? వారాహి. ఎలా ఉందండి ఈ వెరైటీ? బాగుందండి వారాహి. ఇప్పుడు మీరు ఈ కాయ కోసారు కండి? కోసినామండి, ఇప్పుడు 3 ఎకరాలు కోసినండి. ఒక 50 అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది 3 ఎకరాల్లో కాయ? 3 ఎకరాల్లో కాయ. ఓకే. మీకు కాయ సైజు ఎలా ఉందండి? రంగు కానీ సైజు కానీ? రంగు కానీ సైజు కానీ తాలికాయ అయితే లేదండి, ఒకటే బారు. కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంది. రైతులు వేసుకోవచ్చండి? వేసుకోదగ్గెత్తనండి వారాహి. చిక్కటి కాపు. మీకు ఈ సంవత్సరం తెగుళ్ళకి కానీ నల్లికి కానీ బొబ్బరికి కానీ ఈ వెరైటీ ఎలా ఉందండి? ఈ వెరైటీ బాగుందండి, తట్టుకుందండి. వైరస్ కు తట్టుకుంది. అప్పుడు వర్షాలు వచ్చినా కానీ ఆ వర్షాల కింద కొద్దిగా తెగుళ్ళు కూడా తక్కువేనండి. ఆరుమూరు కంటే చాలా బెస్ట్ ఇది. ఓకే. ఇది వెరైటీ వచ్చేసి వారాహి. మీకు కాయ కూడా మీకు రంగు కూడా చూసుకోండి, ఎరుపు, ప్యూర్ ఎరుపు. కాయ కూడా జంప్ ఉందండి, మొత్తం సవ్యంగా ఉంది. పైకాయ కిందకాయ సవం మొత్తం. ఇంకా మీకు చేలో ఎంత కాయ ఉండిద్దండి? 30 గంటలు ఇద్ది అనుకుంటున్నాండి. మళ్ళీ మొత్తం మీద ఎకరానికి 30 లెక్క తేలిద్ది అంటున్నారు. ఓకే. ఇంకా ఈ రోజు వచ్చేసి తారీఖు 22 జనవరి 2026. మీకు మార్చి దాకా కాసిద్దండి. పోత పిండి బాగానే ఉంది. ఇప్పుడు క్వాలిటీ కూడా పోల చేను కూడా రైతులందరూ వేసుకోవచ్చండి? వేసుకోదగ్గెత్తనమే. తయో సీడ్స్ వారి వారాహి నమ్మకంగా వేసుకోవచ్చు రైతులందరూ. మేము కూడా ఇది మీకు లాస్ట్ ఇయర్ కూడా రెడ్ డాట్ అనే వెరైటీ ఇచ్చాం తయో సీడ్స్ వాళ్ళది. మీకు అది కూడా బాగుంది. ఈ కొత్త వెరైటీ అని ఈ సంవత్సరం వారాహి ఇచ్చాం, ఇది కూడా బాగుంది. తయో సీడ్స్ వారిని నమ్మకంగా మనం పెట్టుకోవచ్చు. విత్తనం అనేది పెట్టుకోదగ్గెత్తనమేనండి. తయో సీడ్స్ వారి వారాహి వేసుకోండి, రైతులందరూ నమ్మకంగా ఉండండి. ఓకే.